మన మధ్య జరిగిన గొడవలు కూడా మనం మర్చిపోవాలి వెంకీ. మన రెండు కుటుంబాల మధ్య ఇప్పుడున్నది బలమైన బంధుత్వము. అది కలకాలం చెల్లా చెదురు కాకుండా అట్టాగే నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అలాగేనండి బావగారు. మీ గురించి మీ కుటుంబం గురించి నేనేమైనా తప్పుగా నోరు జారుంటే నన్ను క్షమించండి. అయ్యో బావగారు, మీ స్థానంలో నేనున్నా మీలాగే కదండి ఉంటాను. సరే వస్తాను బావగారు. అలాగే బావగారు. అత్తయ్య వెళ్ళొస్తాను. ఈ వెంకిగాడి చేత ఏ పిలుపైతే వినకూడదనుకున్నానో అదే విన్నానే. అత్తయ్య 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 మిమ్మల్ని వెళ్ళొస్తాను అత్తయ్య. అట్నే అబ్బి, సంతోషంగా వెళ్ళిరా. ఎల్లరా, రేపు నీలో ఈ సంతోషం పోయి జీవోత్సవం అయిపోతావు. ఈ అఖిల కొట్టే దెబ్బకి గిలగిలా కొట్టుకోవాలా. అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంది నాయనా, మందులు గట్రా వేసేసుకొనుండావా? వేసుకున్నానమ్మా. ఏంటి అఖిల, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏదైనా విశేషమా? అవును నాయనా, చాలా పెద్ద విశేషమే ఉండాది. అది నీతో కాదు కాదు, మీ అందరితో చెప్పి నా సంబరాన్ని పంచుకుందామని వచ్చుండాను. సంబరమా? ఏంటమ్మా? మన వినయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి వివరాలన్నీ తెలిసిపోయినాయి నాయనా. వాళ్ళ ఇంట్లో వాళ్లతో కూడా అన్ని విషయాలు మాట్లాడుండాను. రేపే నాయనా సాంప్రదాయబద్ధంగా ఆ ఎమ్మిని ఊరందరి సమక్షంలో నా కోడలని పరిచయం చేయబోతుండాను. ఆహాహా, అవునా? మంచిదమ్మా, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావమ్మా. ఆ అమ్మాయి దూరం అయిందని, వినయ్ తన భవిష్యత్తును ఎక్కడ పాడు చేసుకుంటాడోనని ఎంతగానో భయపడ్డాను. కాని ఇక ఆ దిగులే లేదు. నేను నా మనవడి సంతోషాన్ని చూడబోతున్నానన్నమాట. అవును నాయనా. పెద్దమా, అంటే మన ఇంట్లోకి వదిన రాబోతుందన్నమాట. ఇంతకీ ఎవరు పెద్దమ్మా మా వదిన? మనందరికీ తెలిసినమ్మాయినా? అన్నీ రేపు తెలుస్తాయి గపద్దు. కాస్త ఉత్సాహం రేపటి వరకు ఇట్టాగే దాచుకో మరి. ఈ సంబరాన్ని రేపు మనం అంతా ఊరందరి సమక్షంలోనే జరుపుకోబోతుండాము. సరేనాయనా, మరి రేపటికి సంబంధించిన చాలా ముఖ్యమైన ఏర్పాట్లు నేను పోయి చూడాలా. అక్క చెప్పిన మాటల్లో నిజముందని మీరు నమ్ముతున్నారా నాన్నగారు? ఏంటమ్మా నువ్వు అనేది? పద్దు విషయంలో అక్క చేసింది మీరు మర్చిపోయారా? అలాంటిదేదో ఇప్పుడు కూడా జరగబోతుందని నాకు అనిపిస్తుంది నాన్న. నాన్న, ఈ రోజుతో చెల్లి సమస్యకి ఓ పరిష్కారం దొరుకుతుంది. విద్య అత్తారింటికి వెళ్ళబోతుంది. ఇక మీదట తన జీవితం సంతోషంగా ఉండబోతుందని మేము నమ్ముతున్నాం నాన్న. ఏమండి, ఏ ఆటంకాలు లేకుండా విద్య అత్తవారింట్లో ఆనందంగా అడుగు పెట్టాలని మీ ఆశీస్సులు మన బిడ్డకి కలకాలం ఉండేలా దీవించండి. నాన్న, మీ స్థానంలో అన్నయ్య నిలబడి నా జీవితంలో ఏ కష్టమూ రాకుండా
కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు. ఇవాళ నేను అత్తవారింట్లో అడుగు పెట్టబోతున్నాను అంటే కారణం కూడా అన్నయ్యేనన్నా. నా కోసం అన్నయ్యున్నాడన్న ధైర్యం నాకు ఊపిరున్నంత వరకు ఉంటుంది నాన్న. అయ్యో, ఏంటి ఈ శకునం ఇలా ఉంది? ఏదైనా కీడు జరగబోతుందా ఏంటి వెంకీ? అమ్మా, గాలికి దీపమారి దండ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. దీనికే భయపడితే ఎలా? అది కాదు వెంకీ. అమ్మా, శకునాలు కాదు, ఆ దేవుడే దిగివచ్చి అడ్డుపడినా ఇవాళ చెల్లిని బావగారితో అత్తారింటికి సాగనంపకుండా ఎవ్వరూ ఆపలేరు.